హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజైతే ఈ వీడియోలో అమెరికాలో మేము ఆ పూజా మందిరాన్ని ఎలా సెట్ చేసుకున్నాము అనేది షేర్ చేస్తున్నాను. నార్మల్గా అమెరికాలో పూజా మందిరం కావాలి అంటే టూ ఆప్షన్స్. ఒకటి ఏంటంటే ఇండియా నుంచి అయితే కొరియర్ చేయించుకోవాలి. సెకండ్ది ఏంటంటే మనము డిఐవై చేసుకోవాలి. ఈ రెండు ఆప్షన్స్ మాకైతే సూట్ అవ్వలేదండి. ఫస్ట్ ఇండియా నుంచి తెచ్చుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. మెయిన్గా పూజా మందిరం కన్నా కూడా షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. సెకండ్ ఆప్షన్ డిఐవై చేసుకోవాలి అంటే మాకు అంత టైం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే దానికి తగ్గ ఎక్విప్మెంట్ అంతా కూడా మా దగ్గర లేదు. సో అందుకని మేము ఏంటంటే ఆ ఐకియా స్టోరేజ్ ఆర్గనైజర్ని అయితే దేవుడు మంత్రంగా మార్చుకున్నాను. దీని లింక్ ఎవరికైనా కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడైతే ఐకియాకి అయితే వచ్చేసామండి. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఆన్లైన్లో చాలా సెర్చ్ చేశాను. కొంచెం బెస్ట్ ప్రైజెస్లో ఏమైనా పూజా మందిరం అవి వస్తాయని చెప్పి. నాకైతే అస్సలు చాలా ఎక్స్పెన్సివ్ అనిపించాయి. సో చాలా రోజుల నుంచి కిచెన్ రీమోడల్ చేద్దాము అండ్ ఫ్రిడ్జ్ కూడా కొంచెం అప్గ్రేడ్ చేద్దామని చెప్పి చూస్తున్నాము. మీకు అందరికీ తెలిసిందే ఐకియాలో మనకి చాలా మంచి ఆప్షన్స్ అయితే ఉంటాయి కాబట్టి సో ఐకియాకి అయితే వచ్చి కొన్ని చూస్తున్నాము. ఫైనల్గా మేము ఒకటైతే సెలెక్ట్ చేసి ఇంటికి తీసుకొచ్చామండి. ఇది 3 ప్యాక్ వచ్చింది అండ్ చాలా చాలా వెయిట్ కూడా ఉంది. సో మనకి కంపల్సరీగా హెల్ప్ అయితే కావాలి. అండ్ కొంచెం చిన్న కార్ అయితే అసలు పట్టదు. కరెక్ట్గా మా కార్కి ఈ 3 ప్యాకెట్స్ అయితే ఈ 3 బాక్సెస్ అయితే సరిపోయాయండి. సో మా ఇంట్లో విగ్రహాలు ఉన్నాయి కాబట్టి మేము ఎక్కువగా డోర్స్ ఉండేవే ప్రిఫర్ చేసాము. ఎందుకంటే ఎక్కువగా విగ్రహాలతో చిన్న చిన్న విగ్రహాలకి మట్టి అనేది చాలా త్వరగా పట్టేస్తుంది కాబట్టి డోర్స్ ఉండేవైతే బెస్ట్ అని అయితే మాకు అనిపించింది. సో అందుకని అయితే మేము ఫైనల్గా ఇదైతే సెలెక్ట్ చేసాము. చూసారా ఇక్కడ డోర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫిట్ చేయడానికి మాకైతే చాలా టైం పట్టిందండి. కొంత హెల్త్ ఇష్యూస్ వల్ల మేమైతే బయట నుంచి పిలిపించి అయితే ఫిక్స్ చేయించాము. $150 ఏమో ఛార్జ్ చేశారు ఫిక్స్ చేయడానికి. సో చూసారా ఎంత పెద్దవిగా ఉన్నాయో అండ్ ఎంత ఫిక్స్ చేయడానికైతే ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ వరకు అయితే పట్టింది తనకి. అంటే తను కొంచెం స్లోగా గ్యాప్స్ తీసుకుంటూ అయితే ఫిట్ చేశాడు. ఫైనల్గా నీట్గా అయితే ఫిట్ చేయాలి కాబట్టి సో ఇలా నీట్గా అయితే ఫిట్ చేశాడు. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా విగ్రహాల కోసం అయితే నేను చిన్న చిన్న ముగ్గు పీటలు అయితే చేసుకున్నాను. ఇలా ముగ్గు పీటల మీద పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ పూజా మందిరంలో కూడా ఇలాంటివి ఉంటే చూడటానికి బాగుంటుందని చెప్పి ఇలా నేను ముగ్గు పీట అయితే తయారు చేసుకున్నాను విగ్రహాలు పెట్టుకునేదానికి. అండ్ ఒక మెయిన్ అప్డేట్ కూడా చెప్పాలి అనుకుంటున్నాను. దాని గురించి నేను సపరేట్ వీడియో అయితే చేస్తానండి. రీసెంట్గా నేను ఈ ముగ్గు పీటలు అండ్ కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ అయితే సేల్ చేస్తున్నాను. దాని పేజ్ నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని పేరు వస్త్రరాగాస్. ఒక్కసారి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నాకు వస్త్రరాగాస్ అనే పేజ్ ఫాలో అవ్వండి. అండ్ అక్కడ మీరు మెసేజ్ కానీ చేస్తే చాలా చాలా బెస్ట్ ప్రైజెస్లో అయితే ఉంటాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అండ్ దివాళీ దసరా కూడా దగ్గరకు వస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కాంటాక్ట్ చేయండి. సో ఇట్లా అయితే సింపుల్గా నేను ముగ్గు వేసేసుకొని అయితే దేవుళ్ళని పెట్టుకునేదానికి ప్లాన్ చేసుకున్నాను. సో ఫైనల్గా మా పూజా మందిరం అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మనకి వాస్తు ప్రకారము పూజా మందిరం ఉండటం అనేది చాలా కష్టమండి. సో అందుకని మాకు ఒక చిన్న రూమ్ వచ్చింది. ఆ రూమ్లో అయితే మేము ప్రస్తుతానికి ఈ పూజా మందిరం అయితే పెట్టుకున్నాము. అండ్ పైన ఒక రూమ్ మేము అరేంజ్ చేసుకుంటున్నాము. మొత్తం దాన్ని రీమోడల్ చేయించి అప్పుడైతే మళ్ళీ నేను మీకు షేర్ చేస్తాను. ప్రస్తుతానికైతే వాస్తుపరంగా ఉన్న సరిపడ ప్లేస్లో అయితే మేము దీన్ని పెట్టుకున్నాము. ఇలా ఫిక్స్ చేసిన తర్వాత మా ఇంట్లో చాలా ఫొటోస్ చాలా విగ్రహాలు ఉన్నాయి కాబట్టి మాకు ఈ 3 ర్యాక్స్ ఉండేదైతే పర్ఫెక్ట్ అనిపించింది. చూసారా డోర్స్ కూడా ఇట్లా ఈజీగా క్లోజ్ చేయొచ్చు. అండ్ నేను ఆల్రెడీ చేసుకున్న ఈ ముగ్గు పీటలు అయితే దేవుడి దగ్గర ఇలా పెట్టుకున్నానండి. అండ్ కింద అయితే మనం ఎక్కడ ఏ వస్తువు కనిపించకుండా కింద అయితే 2 ర్యాక్స్ ఇచ్చేసాడు. ఒకటైతే బుక్స్ పెట్టుకోవచ్చు, ఇంకొకటి మనము ఈ ఆయిల్ ఒత్తులు తర్వాత అగరబత్తి ఇవన్నీ పెట్టుకుంటాం కదా, ఇవైతే ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇవి ఆటోమేటిక్ పుష్ బ్యాక్ అనమాట. ఒకసారి మనం పుష్ చేసేసవచ్చు. సో
సో ఈ పైన కూడా నేను కొంచెం గోపురంలాగా చేద్దామని అయితే ప్లాన్ ఉంది. అది కొంచెం టైం పడుతుంది. సో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు తప్పకుండా షేర్ చేస్తాను. సో ఇలా గోపురంలాగా పెట్టి ఇక్కడ గ్లాసెస్ కూడా వచ్చాయని చెప్పాను కదా, అవి కూడా నీట్గా గ్లాస్తో కట్ చేసుకొని బెల్స్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నాము. బట్ ఇది ఇప్పుడల్లా అయ్యే పని కాదు, చాలా టైం పడుతుంది. అండ్ ఇక్కడైతే నేను ఈ పంచపాత్ర ఇవన్నీ పెట్టుకునేదానికి ఆల్రెడీ ఒక ముగ్గు పీటలాగా డిజైన్ చేసుకున్నాను, అది పెట్టుకున్నాను. అండ్ మనము అది చెక్క కాబట్టి దీపారాధన అవి పెడితే మళ్ళీ కొంచెం ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి సైడ్స్లో నేను ఇలా పూలతో ఇలా ప్లాంట్ హోల్డర్స్ అనమాట అవి, వాటిలతో అయితే ఈ దీపారాధన పెట్టుకునే దానికైతే డిజైన్ చేసుకున్నాను. అండ్ ఇది మా పాప చేసిందండి. సో అందుకని ఇది కూడా దేవుళ్ళో అయితే పెట్టుకున్నాను. సో చూసారు కదా, ఇలా ఇది ఒక స్టాండ్ అనమాట, దీపారాధన పెట్టుకునే దానికి చాలా బాగుంది. యాక్చువల్గా ఇంకొకటి ప్లాన్ చేస్తున్నాను ముగ్గు పీట, ఎందుకంటే దాని లోపలికి అంటే మనకి కింద గ్యాప్ ఉంది కదా, దాని లోపలికి వెళ్ళిపోయేదానికైతే ప్లాన్ చేస్తున్నాను. ఇంకా చాలా చాలా పనులు ఉన్నాయి. సో ఫైనల్గా ఇదండి ఐకియా ఆర్గనైజర్ని ఇలా పూజా మందిరంలాగా మార్చాము. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? మేబీ యుఎస్లో ఎవరైనా పూజా మందిరం ప్లాన్ చేస్తూ ఉంటే ఈ వీడియో యూజ్ అయిందని అనుకుంటాను. యూజ్ అయితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.